హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అలేఖ్య. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి రియాన్స్ బాబు బర్త్డే వ్లాగ్ అండి. మొత్తం రియాన్స్ బాబు బర్త్డే ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నా మొత్తం అంతా ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను, చూసేయండి. మార్నింగ్ వచ్చేసి మేము టెంపుల్కి అయితే వచ్చామండి, నూకాంబికా దేవి టెంపుల్కి. మా ఇంటికి చాలా దగ్గరలో అయితే ఉంటుంది. మా ఇంటి దగ్గర నుంచి 5 మినిట్స్ అయితే పడుతుంది అనమాట. ఫైనల్గా మేమైతే నూకాంబిక టెంపుల్కి అయితే వచ్చేసాము. చాలా ఖాళీగా అయితే ఉందండి. ప్రజెంట్ అనేది కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. గుడి చాలా బాగా అయితే కడుతున్నారు. ఎప్పుడు భక్తులు చాలా ఎక్కువగానే వస్తూ ఉంటారు. మాకైతే చాలా బాగా అయితే దర్శనం అయితే అయింది ఫ్రీగా ఉండడం వల్ల. ఫైనల్గా మేమైతే తల్లిని దర్శనం అయితే చేసేసుకున్నాము. దర్శనం చేసేసుకొని ఇంకా బయలుదేరిపోతున్నాం అన్నమాట. మా రియాన్స్ బాబు అసలు నడమంటే నడట్లేదు, ఎత్తుకోమంటే నడవాల నాన్ని. ఇలా అయితే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. అసలు వాడు చూడరా అంటే అసలు చూడట్లేదు. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ వచ్చేసి నేనైతే డెకరేషన్ అయితే చేశానండి. ఇలా నాకు వచ్చిన దాంట్లో సింపుల్గా అయితే చేశాను. ఈ డెకరేషన్ వీడియో షూట్ చేద్దాం అనుకున్నాం కానీ ఎవరైతే హెల్ప్ లేరనమాట. మా ఆయనకి కొంచెం హెడేక్గా ఉంటే రెస్ట్ తీసుకుంటున్నారు. నేనైతే ఇలా మా అత్తగారు నేను ఈ విధంగా అయితే మేము డెకరేషన్ అయితే చేసాము సింపుల్గా. డెకరేషన్ అయిపోయిన తర్వాత కేక్ అది పెట్టడానికి టేబుల్ అయితే సెట్ చేస్తున్నాము, క్లాత్ అది వేసేసి. ఫైనల్గా కేక్ అది పెట్టేసాము. మేమైతే ఐస్ క్రీమ్ కేక్ అయితే తీసుకున్నామండి. లాస్ట్ ఇయర్ మా అత్తయ్య గారు బర్త్డేకి కూడా ఐస్ క్రీమ్ కేక్ అయితే ట్రై చేసాం, చాలా బాగుందని చెప్పి. ఇప్పుడు కూడా ఐస్ క్రీమ్ కేక్ అయితే తీసుకున్నాము, చాక్లెట్ ఫ్లేవర్. మా రియాన్స్ బాబు అస్సలు సపోర్ట్ చేయట్లేదు అనమాట. ఏం పెడుతున్నా తీసేస్తున్నాడు, ఆ టోపీ అయితే ఉంచుకోవట్లేదు. ఫైనల్గా ఏదో రకంగా వాడిని హ్యాపీ అయితే చేసాము. వాడు క్లాప్స్ చాలా బాగా అయితే కొట్టాడు. చూసారు కదా. నెక్స్ట్ అయితే క్యాండిల్ అనేది, ఈ క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి. అందులో అయితే చాలా ఈ క్యాండిల్ అనేది వెలిగించినప్పుడు చాలా బాగా అయితే కోఆపరేట్ చేశాడు. చాలా ఫేస్ ఎక్స్ప్రెషన్స్, వాడి క్లాప్స్ అయితే చాలా బాగున్నాయి. కానీ ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది, మా ఆయన తీయలేదు. నెక్స్ట్ అయితే ఈ విధంగా కేక్ అయితే కట్ చేయించాము. బాగానే కూర్చున్నాడు, చైర్లో అసలు కూర్చోడేమో అనుకున్నా, కానీ బాగానే కూర్చొని కట్ చేస్తున్నాడు. కేక్ తినరా అంటే అస్సలు ముట్టుకోలేదన్నమాట. అసలు వీడు ఆ కేక్ చూసి ఉంచుతాడో లేదో, పిసికెత్తాడో, ఏం చేసేస్తాడో, పాడు చేసేస్తాడేమో అనుకున్నాం, కానీ అసలు వాడు టచ్ చేయలేదు. ఎవరు పెడుతున్నా అసలు తినట్లేదు అనమాట. ఫైనల్గా ఏదో అలా నాకిస్తే వాడి టేస్ట్ తెలుస్తుంది కదా అని చెప్పి పెట్టాము, తిన్నాడు. ఇలా ఒక్కొక్కరముగా కేక్ అయితే వాడికి తినిపించేసి బర్త్డే విషెస్ అయితే చెప్పేసాం. తర్వాత మా అత్తయ్య గారు మావయ్య గారు కూడా వాడిని ఆశీర్వదించి వాడికి కేక్ అయితే పెట్టేశారు. నెక్స్ట్ మా అమ్మగారు మా నాన్నగారు కూడా వాడికి కేక్ అయితే పెట్టి ఆశీర్వదించారు. వాడికి అక్షింతలు చిరాగ్గా ఉన్నట్టున్నాయి, వేస్తుంటే దులిపేస్తున్నాడు. నించోరా ఒక ఫోటో చూడరా అంటే అసలు ఒక్క ఫోటో కూడా అసలు సపోర్ట్ చేయలేదు, తిన్నగా లేడు. ఒక్క ఫోటో కూడా నీట్గా రాలేదన్నమాట. పిల్లలతో ఇలానే ఉంటుంది కదా, ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ ఏమీ ఉండదు. వాడికి హారతి కూడా ఇచ్చేసామన్నమాట. ఆ హారతి అలా చూస్తున్నాడు, అలా అయినా పిక్స్ తీద్దామని చెప్పేసి. వాడిని అలా కూర్చోబెడుతుంటే ఆ కేక్ని తన్నేస్తున్నాడు అనమాట, ఎక్కడైతే కాలు అది పడిపోతుందని భయం. ఇలా కొన్ని పిక్స్ తీసుకుందామని చెప్పి అనుకున్నాము, కానీ వాడు అస్సలు మాకు కోఆపరేట్ చేయలేదన్నమాట. అలా ఏదో అలా సింపుల్గా కొన్ని పిక్స్ అయితే తీసేసుకున్నాం. ఇలా ఫ్యామిలీతో ఎవరికి చెప్పలేదండి. ఇలా మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ, మేము ఇలా అయితే
సెలబ్రేట్ చేసుకున్నాము. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.